హలో ఎవ్రీవన్, ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం స్ట్రీమ్ ఆపరేషన్ వీడియో ఫైల్ పైన ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఇక్కడ నేను రీడ్ లైన్ అనే ఇంకొక ప్యాకేజ్ ఉంది. ఇది కూడా బిల్ట్-ఇన్ ప్యాకేజ్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫైల్లో ఒక్కొక్క లైన్ని లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. ఓకేనా? ఇది కూడా సేమ్ స్ట్రీమ్ తాలూకు ఫంక్షనాలిటీయే. రీడ్ లైన్ ఒక ఇంటర్ఫేస్ తీసుకొని ఒక్కొక్క లైన్ని రీడ్ చేస్తుంది. దీనికి లైన్, క్లోజ్, ఎర్రర్ అనే ఈవెంట్స్ ఉంటాయి. వాటిని మనం లెజెండ్ చేస్తాం. ఇది నేను చేయట్లేదు, ఇక్కడ కోడ్ ఉంచాను, మీరు ట్రై చేయండి, సరేనా? ఇకపోతే ఒక వీడియో మన దగ్గర ఉందనుకోండి, అది స్ట్రీమింగ్ ఎలా అవుతుంది అనే దాని గురించి చెప్తాను ఈరోజు. ఓకేనా? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది ఒక్కదాంతో మొత్తం పని చేయలేం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక సర్వర్ ఉండాలి. ఆ సర్వరు ఈ వీడియోని స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కోడ్ చూసినట్లయితే నేను HTTP సర్వర్ తీసుకున్నాను. HTTP అనే మాడ్యూల్ నోడ్.js బిల్ట్-ఇన్ మాడ్యూల్. సర్వర్స్ గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సర్వర్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇది ఏం చేస్తుందని. యాక్చువల్గా సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ సర్వర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సర్వర్ అనేది రిక్వెస్ట్ని తీసుకొని మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? మనం ఇచ్చే రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ని ఇస్తుంది. అలాగే సర్వర్ ఏదైనా ఒక పోర్ట్లో లెజెండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం చెవులతో లెజెండ్ చేస్తూ ఉంటాం, ఇయర్స్తో లెజెండ్ చేస్తూ ఉంటాం. మన సర్వర్ వచ్చి మైండ్ అనమాట. అది ప్రాసెస్ చేసి మన నోటి ద్వారా మనం రెస్పాన్స్ ఇస్తాం. సో ఇలానే ఈ మిషన్ కూడాను ఒక పోర్ట్స్, ఓకేనా, పోర్ట్స్ ద్వారా లెజెండ్ చేస్తూ ఉంటాయి. మనకి ఇయర్స్ ఎలాగో ఇవి పోర్ట్ ద్వారా లెజెండ్ చేస్తుంటాయి. మనం చెవుల ద్వారా వింటాం కదా, ఇవి పోర్ట్స్ ద్వారా విని ఈ సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం కూడా అంతే కదా, చెవుల ద్వారా వింటాం, మైండ్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఆ విషయం ఏంటనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా రిప్లై అనేది నోటి ద్వారా ఇస్తాం మనం రెస్పాన్స్. సేమ్ ఫ్యాషన్లో ఇది కూడాను ఒక పోర్ట్ ద్వారా మనం ఇచ్చే రిక్వెస్ట్ని లిజన్ చేసి మనం అసలు ఏం రిక్వెస్ట్ ఇచ్చామనే దాన్ని ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. సర్వర్ క్లయింట్ మోడల్ గురించి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు దీని గురించి పూర్తిగా చెప్తాను. అయితే ఇప్పుడు మనం స్ట్రీమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. సో నేను ఒక వీడియో ఫైల్ని తీసుకున్నాను, MP4 ఫైల్. ఓకేనా? ఇక్కడ FSలో స్టాట్ సింక్ అని ఒక ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్ తాలుగా మెటా డేటాని ఇస్తుంది. అంటే ఆ ఫైల్ నేమ్ ఏంటి, దాని సైజ్ ఎంత ఉంది అనమాట. సో ఇక్కడ రెస్పాన్స్లో ఇచ్చేటప్పుడు మనం ఈ ఫైల్ తాలూ సైజ్ ఎంత, ఫైల్ సైజు అనేసి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకేనా? రెస్పాన్స్ తాలుగా హెడర్స్లో. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియేట్ రీడ్ స్ట్రీమ్ని వాడి ఓకేనా ఫైల్ పాత్ని ఇక్కడ తీసుకున్నాం, ఒక రీడ్ స్ట్రీమ్ని క్రియేట్ చేసాం. సో ఈ రీడ్ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ని చంక్ బై చంక్ రీడ్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ డేటా అనే దీన్ని తీసుకోకుండా పైప్ అనే దాన్ని తీసుకున్నాను. ఈ పైప్ అనే ఫంక్షన్ రీడ్ స్ట్రీమ్స్లో ఏం చేస్తుంది అనేసి అంటే రీడ్ స్ట్రీమ్ నుంచి తీసుకొని ఇట్ విల్ రైట్ టు ద అనదర్ స్ట్రీమ్. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది ఒక స్ట్రీమ్ లాగా పనిచేస్తుంది. ఓకే, రెస్పాన్స్లోకి ఇది పైప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు వాటర్ పైప్ తీసుకున్నాం అనుకోండి, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి మనకి వాటర్ సప్లై అవ్వాలంటే మనం ఏం చేస్తాం, పైప్తో కనెక్షన్ ఇస్తాం. సో అక్కడ నుంచి వాటర్ని పికప్ చేసుకొని ఇంకొక రూమ్లోకి వాటర్ని అది ఇస్తుంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఇట్స్ నాట్ అది పికప్ చేసుకోదు, మనమే అందులో జస్ట్ మనం పైప్ని అడ్జస్ట్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ ట్యాప్ ఇప్పగానే ఇంకో దీనికి వచ్చేస్తుంది. అలానే ఇక్కడ క్రియేట్ రీడ్ స్ట్రీమ్ నుంచి ఇక్కడ చూడండి, ఒక్కసారి రీడ్ స్ట్రీమ్ స్టార్ట్ అవ్వగానే చంక్ బై చంక్ డేటా మనకి ఎలాగైతే వాటర్ ఫ్లో అవుతుందో కొంచెం 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 వాటర్ ఫ్లో అవుతుంది. చూడండి, మన ట్యాంక్లో ఉన్న వాటర్ మొత్తం ఒకేసారి వచ్చేది, పైప్స్ పెట్టి తిప్పామంటే కొంచెం 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 వాటర్ వచ్చి మన బకెట్లోకి వస్తుంది. సో అలానే ఇక్కడ కూడాను డేటా, ఇక్కడ వాటర్ కాదు డేటా అనమాట. ఈ వీడియో ఫైల్లో ఉన్న డేటాని కొంచెం 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 రీడ్ చేసుకొని ఈ పైప్ ద్వారా మనకి రెస్పాన్స్లోకి ఇస్తుంది అనమాట. ఓకే, సో రియల్ టైమ్ సినారీస్తో పాటు ఇక్కడ ఈ టెర్మినాలజీస్ కూడాను మీరు పట్టుకోవాలి, అప్పుడే మీరు ఇంటర్వ్యూస్లో చెప్పగలుగుతారు. ఓకేనా? రీడ్ స్ట్రీమ్లో కొంచెం కొంచెం డేటాని తీసుకొని పైప్ ద్వారా రైట్ స్ట్రీమ్లోకి పంపిస్తున్నాం అనమాట. సరేనా? దీన్ని ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను, దెన్ యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి, నేను సేమ్ ఫంక్షనాలిటీ రాశాను. ఇక్కడ చూడండి, నేను పాత్ పారామీటర్ వాడుకున్నాను. సో మనకి మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడినా కరెక్ట్ పాత్ వచ్చేలాగా. సేమ్ ఇంతకు ముందే చెప్పాను, ఇది డైరెక్టరీ. ఓకేనా? 2 డాట్స్ అంటే ఒక లెవెల్ పైకి వెళ్ళమని చెప్తాము. అక్కడ శాంపిల్ డేటా అనే ఒక ఫోల్డర్ ఉంది, ఇది శాంపిల్ డేటా అనే ఫోల్డర్ ఉంది.
అక్కడ స్ట్రీమ్ బేసిక్ డాట్ ఎంపీ4 ముందు ఇచ్చిన వీడియో అనమాట. ఇది స్ట్రీమ్ బేసిక్ డాట్ ఎంపీ4 వీడియో ఉంది మనకి. ఓకేనా. సో ఈ వీడియో తాలుగా మెటా డేటాని తీసుకోవడానికి స్టాట్ సింక్ అనే ఫంక్షన్ని వాడి దీని తాలుగా మెటా డేటాని తీసుకున్నాను. ఇక్కడ సైజ్ని నేను రైట్ హెడర్లో పంపించాను. ఇక్కడ క్రియేట్ రీడ్ స్ట్రీమ్. ఓకే, రీడ్ స్ట్రీమ్ని వాడి ఈ ఫైల్ని మనం రీడ్ చేస్తున్నాం. ఈ రీడ్ స్ట్రీమ్ పైప్ అనే ఫంక్షన్ని వాడి రెస్పాన్స్లోకి పంపిస్తుంది. ఓకే, రీడ్ స్ట్రీమ్. ఓకే, ఏదైనా ఎర్రర్ వస్తే మన ఎర్రర్ క్యాచ్ చేయడం కోసం ఇది పెట్టాం. స్టాటస్ కోడ్ 500 వస్తుంది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ కొట్టేస్తాం. ఓకేనా. ఇది 30003 అనే పోర్ట్ ద్వారా ఈ సర్వర్ లిజన్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా. ఈ ఫంక్షన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, నేను ఈ ప్రాజెక్ట్లో స్ట్రీమ్స్ అనే ఫోల్డర్ ఉంది, అందులో కోడ్స్ అనే ఫోల్డర్ ఉంది, స్ట్రీమ్స్ కోడ్స్, ఇందులో నోడ్ వీడియో డాట్ జేఎస్ అనే ఫంక్షన్. దీన్ని రన్ చేస్తాను. నేను డీబగ్ టెర్మినల్లో ఉన్నాను. ఇక్కడ నీకు బ్రేక్ పాయింట్స్ కూడా పెట్టాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు సర్వర్ లెజన్ చేస్తుంది. 303 పోర్ట్ దగ్గర లెజన్ చేస్తుంది. చూడు, లెజన్ చేస్తుందంటే మనం ఇప్పుడు లెజన్ చేసేదానికి మనం పంపించాలి. రిక్వెస్ట్ పంపిస్తేనే ఇది నెక్స్ట్ది ఆపరేట్ అవుతుంది అనమాట. చూడండి, నేను లోకల్ హోస్ట్ 303 నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేయగానే ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది ఇలా మన VS కోడ్. ఓకేనా, బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇందులోకి వచ్చింది, సర్వర్ లెజన్ చేస్తుంది కదా. ఇప్పుడు సర్వర్ లెజన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ప్రాసెస్ చేయాలి. నేను చెప్పిన మాటలు మీరు విన్న తర్వాత మీ మైండ్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. సో అలానే ఈ సర్వర్ ఇప్పుడు మనం ఇచ్చిన రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో మనం ఏం రాసామని అంటే ఫస్ట్ ఫైల్ పాత్ నుంచి దీన్ని కలెక్ట్ చేసుకోమన్నాం. ఈ స్టాట్స్ ఫంక్షన్ మెటాడేటాని పట్టుకుంటుంది అని చెప్పాను కదా. ఇందులో ఏముందో చూద్దాం. చూడండి, మెటాడేటాలో సైజు, ఓకేనా, బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి కింద నుంచి మనం ఓన్లీ సైజ్ అనే పారామీటర్ని తీసుకుంటున్నాం. ఇది సైజ్. ఓకేనా. ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. నవ్వు ఇప్పుడు రీడ్ స్ట్రీమ్ ఫైల్ పాత్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. రీడ్ స్ట్రీమ్ తీసుకుంది. రీడ్ స్ట్రీమ్ తీసుకున్న తర్వాత ఈ స్ట్రీమ్లో వచ్చిన డేటాని ఇది పైప్ చేస్తుంది అనమాట. ఇది రెస్పాన్స్లోకి పైప్ చేస్తుంది. మనకి ఎర్రర్స్ ఏం లేవు ప్రస్తుతానికి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు మళ్ళీ వచ్చింది రీడ్ స్ట్రీమ్ పైప్. చూడండి, ప్రతిసారి చంక్స్ ఇవ్వడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి చూడండి స్ట్రీమింగ్ అవుతుంది. Welcome to this video, guys. In this video we're going to learn about the streams. Okay, streams in a Node.js are a way to handle the data piece by piece instead of loading it all at once into the memory. చూడండి, ఇది స్ట్రీమ్ అవుతుంది కదా. స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడికి పిలిచామనుకోండి, ఓకే, ఇక్కడికి పిలిచినా సరే అది రాదు. ఎందుకంటే ఎందుకంటే స్ట్రీమ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, చంక్ బై చంక్ వస్తూ ఉంటుంది అనమాట. వైల్ రన్నింగ్, సో we will store a lot of variables ఇలా in a memory. Okay, what if you read a big file, audio file, a video file, or a big text డౌన్లోడ్ PDF చేసిన file? ఫైల్ కాదు, స్ట్రీమింగ్ అవుతున్న ఫైల్ అనమాట. అందుకని మనకి ఏమవుతుంది, సో ఇది ఈ స్ట్రీమింగ్ ప్రాసెస్ని ఎలా వస్తుంది, అంతేగాని మనం ముందుకు తీసుకెళ్ళిపోలేం. అదే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోమని అనుకున్నాం అనుకోండి, మన వీడియోని ముందుకు తీసుకెళ్ళవచ్చు, వెనక్కి తీసుకెళ్ళవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ అంటే చంక్ బై చంక్ని మనకి డేటా ఇస్తూనే ఉందన్నమాట. అలా వస్తుంది. In this case, what ఇది వీడియో ఎలా స్ట్రీమ్ అవుతుంది అనే దాని గురించి. మీరు రియల్ టైంలో ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసేటప్పుడు వీడియో ఫైల్స్ని, ఆడియో ఫైల్స్ని స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఈ కాన్సెప్ట్ యూస్ చేసి చేయొచ్చు. బట్ అక్కడ మీకు లైవ్ URLs ఇస్తారు. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర ఉన్న వీడియోని పెట్టాలనుకుంటే ఇలా పెట్టచ్చు. ఓకేనా. సో ఇదండి స్ట్రీమ్స్ని వాడి వీడియోస్ని ఎలా చేయాలి అనే దాని గురించి. నెక్స్ట్ దీంట్లో జిప్ ఫోల్డర్స్ని జిప్ ఎలా చేయాలి అనే దానికి, కంప్రెస్ చేసి జిప్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం రీడబుల్ స్ట్రీమ్స్ కవర్ చేసాం, ఇది రైటబుల్ స్ట్రీమ్స్ కూడా కవర్ చేసాం. ఇప్పుడు రెస్పాన్స్ అనేది రైటబుల్ స్ట్రీమ్ అనండి. మనం రీడబుల్ స్ట్రీమ్ నుంచి రైటబుల్ స్ట్రీమ్కి పంపించాం. ఓకేనా. సో మనం ఇది డూప్లెక్స్ స్ట్రీమ్ కింద కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మనం రీడింగ్ చేస్తున్నాం యాజ్ వెల్ as రైటింగ్ కూడా చేస్తున్నాం. ఓకేనా. పైప్ ఫంక్షన్ వాడి మనం ఏం చేస్తున్నాం, రీడ్ చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం. ఇదే విధంగా నెట్వర్క్ సాకెట్స్లో కూడా ఇలానే అవుతుందండి. నెట్వర్క్ కనెక్షన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి
ఓకేనా. వి విల్ డూ చార్టింగ్ చేస్తాం కదండి, అవి వెబ్ సాకెట్స్. ఓకేనా. అవి మనం అక్కడ రెస్పాన్స్ పంపిస్తాం, ఇక్కడ రిటర్న్ చేస్తాం, రీడ్ చేస్తుంటాం, రైట్ చేస్తుంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ అనమాట డూప్లెక్స్ స్ట్రీమ్ కింద కూడా చెప్పొచ్చు మనం దీన్ని. అలాగే మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ స్ట్రీమ్ గురించి నేను చెప్తాను. డేటాని ఎలా కంప్రెస్ చేయాలి, ఎలా జిప్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.